బుల్లెట్ తో ఒక ప్రాఫిట్ కాదు, ఒక సిస్టమే బిల్డ్ చేశాను. పార్ట్ 1 లో బుల్లెట్ నా ఎమోషన్ అని చెప్పాను. పార్ట్ 2 లో అదే ఎమోషన్ ని బ్రాండ్ ఐడెంటిటీగా మార్చాను. కానీ బిజినెస్ లో అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. ఒక బుల్లెట్ సేల్ తో వచ్చిన ప్రాఫిట్ కంటే ఆ కస్టమర్ తో బిల్డ్ అయ్యే రిలేషనే నాకు ఇంపార్టెంట్. ఈ రోజు నేను బుల్లెట్ అమ్మొచ్చు, కానీ అదే కస్టమర్ కి రేపు ఇన్సూరెన్స్ కావాలన్నా, ఆర్టీఓ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా నన్నే రిఫర్ చేస్తాడు. అతని ఫ్రెండ్ కి అతని బ్రదర్ ని కూడా మనకి రికమెండ్ చేస్తాడు. అంటే నేను ఒక వెహికల్ మాత్రమే అమ్మట్లేదు, ఒక లైఫ్ టైం కస్టమర్ ని బిల్డ్ చేస్తున్నాను. అందుకే హై టికెట్ బిజినెస్ లో నేను ఫాలో అయ్యే ఫస్ట్ రూల్ ఏంటంటే, ముందు ట్రస్ట్, తర్వాతే ట్రాన్సాక్షన్. ఇదే నా బుల్లెట్ బిజినెస్ ని ఒక సేల్ నుంచి ఒక సిస్టమ్ గా మార్చింది. కానీ నేను బుల్లెట్లని ఎలా కొంటాను, ఎక్కడి నుంచి కొంటాను, అసలు బుల్లెట్ వెహికల్ కొనుక్కునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇందులో చీటింగ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, అసలు కండిషన్ ఎలా చెక్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి, ఒకవేళ బుల్లెట్ ని ఫైనాన్స్ లో తీసుకోవాలనుకుంటే దీనికి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక బుల్లెట్ సిరీస్ లాగా మొదలుపెట్టి మీకు నెక్స్ట్ వీడియోస్ లో కంటిన్యూగా చెప్తుంటాను. ఎందుకంటే బుల్లెట్ అంటే ఒక వెహికల్ బ్రాండ్ మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి చాలా మందికి ఎమోషన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.